ఇవాళ మనం అన్రియల్ ఇంజన్ ఇంట్రొడక్షన్ చూద్దాము. సో ఇంటర్ఫేస్ ఏంటి, ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు అన్రియల్ ఇంజన్ ఏంటి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా ఇవాళ క్లాస్లో చూద్దాము. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనకి అన్రియల్ ఇంజన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాము. గో టు క్రోమ్, దెన్ అన్రియల్ ఇంజన్ టైప్ చేయండి. చేసిన తర్వాత మనకి అన్రియల్ ఇంజన్ ఇలా ఓపెన్ అవుతుంది. లేదు గూగుల్లో అంటే మీరు అన్రియల్ ఇంజన్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు పైన అన్రియల్ ఇంజన్కి సంబంధించి ఇలా లింక్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది, డైరెక్ట్ డౌన్లోడ్కి వెళ్ళకండి. ఫస్ట్ అన్రియల్ ఇంజన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా అన్రియల్ ఇంజన్కి సంబంధించి ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఇక్కడ మీరు చూసుకుంటే లెర్న్ అబౌట్ లైసెన్సింగ్ అండ్ గెట్ అన్రియల్, మీరు లైసెన్స్డ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రమే ఈ ప్రాసెస్. లెర్న్ అబౌట్ లైసెన్సింగ్ అంటే మీకు ఇక్కడ అన్నీ కనిపిస్తాయి, ఎలా లైసెన్స్ ఎంత ఉంటుంది, ఏంటి కాస్ట్ ఎంత అనేది మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో బ్యాక్ వెళ్ళండి, గెట్ అన్రియల్ పైన క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ లాంచర్ అని వస్తుంది. మీరు ఇక్కడ డౌన్లోడ్ లాంచర్ పైన క్లిక్ చేస్తే మీకు ఎపిక్ గేమ్స్ లాంచర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే ఇలా మీకు ఒక లాంచర్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు అన్రియల్ ఇంజన్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ అన్రియల్ ఇంజన్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను 4.2.20.3. మీకు ఇక్కడ వర్జన్స్ కనిపిస్తాయి. ఆ వర్జన్స్ మీద క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాం కాబట్టి మనకి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇలా లాంచ్ బటన్ చూపిస్తుంది. మామూలుగా అయితే మీరు అన్రియల్ ఇంజన్లోకి వచ్చి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఉంటుంది అన్రియల్ ఇంజన్ ఇన్స్టాలింగ్. సో మీకు ఇక్కడ అన్రియల్ ఇంజన్ ఆఫీషియల్ వెబ్సైట్కి వస్తే మీకు ఇక్కడ ట్యూటోరియల్స్ కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైనా మీకు ఏదన్నా అర్థం కాలేదు ఆర్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ ట్యూటోరియల్స్ అనేవి చూడొచ్చు. ఇవేంటంటే లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించిన ట్యూటోరియల్స్ మాత్రమే ఉంటాయి. మనకి ముందు మీకు వర్జన్స్ ఏమైనా ఇన్స్టాల్ అయ్యి ఉంటే వాటికి సంబంధించినవి అయితే ఉండవు. సో అది మీరు ఇక్కడ అన్నీ ఎక్స్ప్లోర్ అయితే చేయండి ఒకసారి, ఎందుకంటే మీకు అన్రియల్ ఇంజన్లో ఏముంటాయి అసలు వీటికి సంబంధించిన టెంప్లెట్స్ అవన్నీ ఇందులో మీకు చూడొచ్చు అన్నమాట. సో ఇది అన్రియల్ ఇంజన్ వెబ్సైట్ అండ్ డౌన్లోడ్ చేసుకోవడం. ఇప్పుడు మనం అన్రియల్ ఇంజన్ అనేది ఓపెన్ చేద్దాం. మీరు లాంచర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ మీకు స్టోర్ అనేది చూపిస్తుంది, మీకు డైరెక్ట్ అన్రియల్ ఇంజన్ అనేది చూపించదు. సో మీరు తర్వాత అన్రియల్ ఇంజన్ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ఈ వర్జన్ డౌన్లోడ్ చేసుకోండి, బికాజ్ మనం ఇందులో ఈ వర్జనే ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి 4.20.3 అనేది డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ విల్ లాంచ్. లాంచ్ అయ్యేటప్పుడు మనకి ఇలాగా చూపిస్తుంది. ఇది సిస్టమ్ని బట్టి ఎంత స్పీడ్లో ఓపెన్ అవుతుంది అనేది బేస్ అయి ఉంటుందన్నమాట. మన సిస్టమ్ కంపాటబుల్ కాబట్టి స్పీడ్గా ఓపెన్ అయింది. ఒకవేళ మీకు స్లోగా ఓపెన్ అయినా ఇట్స్ ఓకే, వెయిట్ చేయండి. కంపాటబిలిటీ మనకున్న ర్యామ్, గ్రాఫిక్ కార్డ్ వాటిని బట్టి ఓపెన్ అవుతుంది. బికాజ్ అన్రియల్ ఇంజన్ అనేది ఒక గేమ్ రన్నింగ్ సాఫ్ట్వేర్ కాబట్టి సో ఇట్ టేక్స్ మచ్ ర్యామ్ అండ్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో కొంచెం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ యూజ్ చేయండి బెటర్.
సో ఇలా మనకి ఫస్ట్ ఓపెన్ అయిన తర్వాత ఈ వర్జన్లో ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ మై ప్రాజెక్ట్, ఇక్కడ మీరు ఇంతకుముందు ఓపెన్ చేసిన ప్రాజెక్ట్స్ లేదంటే మధ్యలో ఆపేసిన ప్రాజెక్ట్స్, సేవ్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ ఇక్కడ మీకు చూపిస్తుంది. ముందు చేసిన ప్రాజెక్ట్స్ మాత్రమే చూపిస్తుంది. మీరు ఇన్ కేస్ మీరు ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే వీటి మీద ఆల్రెడీ మీరు తెలిసి ఉంటుంది మీరు ఏం చేశారు, ఎక్కడ ఆగారు అనేది. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. బట్ నౌ ఇప్పుడు మనం కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇవి బ్లూ ప్రింట్స్ అన్నమాట. మనకు ఆల్రెడీ టెంప్లెట్స్ టైప్లో బ్లూ ప్రింట్స్ అనేది మనకు అన్రియల్ ఇంజన్లో ఆల్రెడీ ఇస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ పర్సన్, ఫ్లయింగ్, హ్యాండ్ హెల్డ్ ఎయిర్, ఎండ్ డిస్ప్లే, పజిల్, రోలింగ్, సైడ్ రోలర్, స్క్రోలర్, 2D side scroller, third person, top down, shooter, vehicle, virtual reality, vehicle advanced. నిదానంగా అన్నిటికీ వద్దాం. మనం ఫస్ట్ అయితే బ్లాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాంక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు కిందకు వస్తే సెలెక్ట్ ఏ లొకేషన్ ఫర్ యువర్ ప్రాజెక్ట్ టు బి స్టోర్డ్. మన ప్రాజెక్ట్ మనం ఎక్కడ స్టోర్ చేయాలి అనే దానికోసం ఒక ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బికాజ్ డిఫాల్ట్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్న దానిలో స్పేస్ ఉండకపోవచ్చు. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి బ్రౌజ్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ దిస్ పీసీ, మన పీసీ క్లిక్ చేసుకుంటే మనకి సైజెస్ కనిపిస్తాయి ఎంత స్పేస్ ఓపెన్ ఉంది అనేది. ఇప్పుడు నాకైతే ఇందులో స్పేస్ ఉంది డీలో, సి అనేది ఫుల్ ఉంది. సో ఒకవేళ డిఫాల్ట్లో సిలో ఉందనుకోండి లేదంటే వేరే డ్రైవ్లో ఉందనుకోండి, మార్చి దేంట్లో అయితే స్పేస్ ఎక్కువ ఉందో దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్ అంతా దానిలోకి సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మై ప్రాజెక్ట్ 2 అని ఉంది. బికాజ్ ఇందాక ఆల్రెడీ ప్రాజెక్ట్ 1 క్రియేట్ చేశాను యూజ్ చేసేటప్పుడు. సో అందుకని ఇక్కడ ప్రాజెక్ట్ 2 అని వచ్చింది. ఇది నేమ్ అన్నమాట. మనం చేసే ప్రాజెక్ట్ ఏంటి అనేది మనం ఇక్కడ నేమింగ్ ఇచ్చుకోవాలి. సో నేను ఇంట్రడక్షన్ అని ఇచ్చాను. సో ప్రెజెంట్ ఇంత ఇంటర్ఫేస్ వరకు మనం కంట్రోల్ చేస్తే చాలు. నెక్స్ట్ క్లాసెస్ వెళ్ళే కొద్దీ మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా యూజ్ చేయాలనేది తెలుస్తుంది. ఒకేసారి మొత్తం చెప్పేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. బికాజ్ ఇట్ ఈజ్ కాంప్లికేటెడ్ సాఫ్ట్వేర్. సో నిదానంగా నేర్చుకుందాం. సో ఇక్కడ మీరు క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు అన్రియల్ ఇంజన్ లోడ్ అవుతుందన్నమాట ఓపెన్ అవ్వడానికి. వాట్ ఇట్ మీన్స్, మనం సెలెక్ట్ చేసుకున్న బ్లూ ప్రింట్ని యూజ్ చేసి మనకి ఇంటర్ఫేస్ వ్యూ పోర్ట్ అనేది మనకి క్రియేట్ చేస్తుంది అనమాట. అలా క్రియేట్ చేయడానికి అది టైం తీసుకొని మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయింది మనకి ఇంటర్ఫేస్. సో ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది మనం చూద్దాం ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది. ఇక్కడ మనకి కనిపించేది వర్కింగ్ స్పేస్ అన్నమాట. ఇక్కడ మనం ఏమైతే మోడలింగ్ చేస్తామో, ఏవైతే మనం ఎఫెక్ట్స్ కానీ ఏవైతే మెటీరియల్స్ కానీ మనం యూజ్ చేస్తామో అదంతా కనిపిస్తుంది. దీన్ని వ్యూ పోర్ట్ అంటారు. అర్థమైందా? సో దీన్ని వ్యూ పోర్ట్ అంటారు. ఇక్కడ పక్కన వచ్చేసి వరల్డ్ అవుట్లైనర్ విండో ఇది. సో ఈ వరల్డ్ అవుట్లైనర్ అంటే మీరు ఇక్కడ యూజ్ చేసిన మోడల్స్ కానీ లేదంటే లైట్ కానీ లేదంటే కన్సోల్స్ కానీ ఏమైనా కానీ ఇక్కడ మీకు చూపిస్తుంది. ఏం యూజ్ చేసాము, ఏ మెటీరియల్ యూజ్ చేసాము అదంతా ఈ విండోలో చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి చిన్న ఐ సింబల్ ఉంది. మనం ఏదైతే మనం ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నామో దాని ఐ మీద క్లిక్ చేస్తే అది హైడ్ అవుతుంది. చూసారు కదా, లైట్స్, స్కై లైట్, ఫాగ్, అట్లా ఇక్కడ ఏదైతే హైడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ హైడ్ అవుతుంది. మనం క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఏ కాంపోనెంట్ మీద అయితే మనం క్లిక్ చేస్తామో దానికి సంబంధించి డీటెయిల్స్ కింద వస్తాయి. ఈ విండోలో కింద విండోలో డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. లైక్ డైమెన్షన్స్, మెటీరియల్స్, ఫిజిక్స్, కొలిజన్స్, లైటింగ్, రెండరింగ్, ట్యాగ్స్, కుకింగ్, యాక్టర్, కింద ఇంకా ఉంటాయి మొబైల్, అసెట్స్, యూజర్ డేటా, నావిగేషన్. వీటికి మనం ఇంకా నిదానంగా వెళ్దాము. నేను ఇంటర్ఫేస్ జస్ట్ చెప్తున్నాను గైస్. ఇక్కడ
డీటెయిల్లోకి నిదానంగా మనం వర్క్ చేసేటప్పుడు వెళ్తే డీటెయిల్స్లోకి మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఒకేసారి అన్నీ చెప్పేసి నెక్స్ట్ అది గుర్తు తెచ్చుకోవాలంటే కూడా అది వర్కౌట్ అవ్వదు మన 3D సాఫ్ట్వేర్స్ ఏవైనా కానీ. సో అందుకని నేను చెప్పేటప్పుడు ఏ 3D సాఫ్ట్వేర్ అయినా కానీ కొంచెం నార్మల్గా బేసిక్ చెప్తాను, తర్వాత వర్కింగ్లోకి వెళ్ళినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని టచ్ చేస్తూ వెళ్తాము. సో ఇక్కడ మీకు కింద ఏంటంటే మీరు ఏదైతే కాంపోనెంట్ ఏదైతే మోడల్ మీరు సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఐదర్ అది డైమెన్షన్స్ అవ్వనివ్వండి, కొలిజన్స్ అవ్వనివ్వండి, దానికి మీరు ఏ మెటీరియల్ యూజ్ చేశారు ఆ మెటీరియల్ అవ్వనివ్వండి. సో అదంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి కాంపోనెంట్స్ విండో మనకు కనిపిస్తుంది. మనం ఏ కాంపోనెంట్స్ తీసుకోవాలి, మనం ఇక్కడ క్యూబ్స్, స్పియర్స్, సిలిండర్స్, కోన్స్ ఇవన్నీ మోడలింగ్ కాంపోనెంట్స్. మీకు ఇక్కడ లైట్స్ ఉంటాయి, సినిమాటిక్ ఉంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, జియోమెట్రీ ఉంటుంది, లైక్ వాల్యూమ్స్ ఉంటాయి, ఆల్ క్లాసెస్ ఇక్కడ మీకు అన్నీ కలిపి చూపిస్తుంది అన్నమాట. అంతే. సో బేసిక్లోకి వెళ్తే మీకు బేసిక్ స్ట్రక్చర్స్ అనేవి ఇక్కడ కాంపోనెంట్స్ అనేవి కనిపిస్తాయి. వీటిని మనం సీన్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఆ విండో అన్నమాట. ఇక్కడ పైన వచ్చేసరికి మీకు సేవ్ కరెంట్ అని ఉంది. అంటే సేవ్ ఇక్కడ మనకి అన్రియల్ ఇంజన్లో 2 టైప్స్ ఆఫ్ సేవింగ్ ఉంటాయి, సేవ్ కరెంట్, సేవ్ ఆల్. సేవ్ ఆల్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ లైట్ ఉంది, దానికి కొంచెం ప్లేస్ అనేది అది ఎడిటింగ్ చేశారు, చైర్ ఉంది దానికి ఎడిటింగ్ చేశారు. సో మీరు ఇప్పుడు ఈ మోడల్కి చేసిన చేంజెస్ మాత్రం సేవ్ చేయాలి అనుకుంటే సేవ్ కరెంట్ యూజ్ చేస్తారు. సేవ్ ఆల్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ ఆల్ ఆప్షన్ యూజ్ చేయడానికి మనం ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఆల్ అనేది క్లిక్ చేయొచ్చు. లేదు అంటే మనకి షార్ట్ కట్ Ctrl+Shift+S చేస్తే మనకి అన్ని చేంజెస్ సేవ్ అయిపోతాయి. ఎప్పుడైనా కానీ ఆల్ సేవే చేయాలి. సేవ్ కరెంట్ చాలా తక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కంటెంట్ ఉంటుంది, మార్కెట్ ప్లేస్ ఉంటుంది. మార్కెట్ ప్లేస్ మనకు మళ్ళీ క్రోమ్లోకి ఓపెన్ అవుతుంది కాబట్టి నేను క్లిక్ చేయట్లేదు. ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ బ్లూ ప్రింట్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ సినిమాటిక్స్ ఉంటుంది, బిల్డ్, ఇక్కడ ప్లే. ఈ ప్లే బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సిమ్యులేషన్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో అది మనం చూద్దాం నిదానంగా. ఇక్కడ వచ్చేసి లాంచ్. సో ఇవి మనం ఫ్యూచర్లో వాటికి ఆ యూసేజ్ వచ్చినప్పుడు మనం నిదానంగా ఒక్కొక్కటి టచ్ చేద్దాం. ఇక్కడ ఏది క్లిక్ చేసినా కానీ అది వేరే సెట్టింగ్స్ ఓపెన్ చేస్తుంది కాబట్టి నౌ వీఆర్ నాట్ ఓపెనింగ్ ఇట్. సో ఇక్కడ కింద వచ్చేసరికి ఇది కంటెంట్ బ్రౌజర్. సో మనం ఈ పర్టిక్యులర్ సీన్లో ఏవైతే కంటెంట్స్ యూజ్ చేసామో ఆ కంటెంట్స్ అన్నీ మనకి ఇక్కడ సేవ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనం యాడ్ న్యూ అనేది కూడా, అంటే దీనికి వద్దాము, యాడ్ న్యూ అనేది ఎందుకు యాడ్ చేయాలనేది. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇది ఆల్రెడీ మనకి డిఫాల్ట్లో ఒక లెవెల్ అనేది క్రియేట్ అయిపోయింది. వీటిని లెవెల్స్ క్రియేట్ చేస్తుంది. ఇది ఎలా అయినా గేమ్ సిమ్యులేషన్ కాబట్టి. సో మనం ఎంటీది తీసుకోవడానికి మనం ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూ లెవెల్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఓపెన్ చేసుకోవాలి. సో న్యూ లెవెల్ మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఇక్కడ డిఫాల్ట్, విఆర్ బేసిక్, ఎంటీ లెవెల్ అనే 3 టెంప్లెట్స్ కనిపిస్తాయి. మీకు ఎంటీ లెవెల్ ఓపెన్ చేసుకుంటే మీకు ఫస్ట్ చూడండి, డిఫాల్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఒక బేస్, దానిపైన లైటింగ్, కన్సోల్ అన్నీ కనిపిస్తున్నాయి. సో అదే మనం న్యూ లెవెల్లో ఎంటీ లెవెల్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, మీకు నథింగ్, ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. సో 0 ఉన్న ఒక లెవెల్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో మనం మ్యాక్సిమం న్యూ లెవెల్లో డిఫాల్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఏవైతే బేసిక్ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ వరకు మనకి యాడ్ అయి కనిపిస్తాయి అన్నమాట.
సో ఇక్కడున్న కంపోనెంట్స్ ఏవైనా మనం ఇక్కడికి యాడ్ చేయాలి అంటే జస్ట్ మనం ఇక్కడ సపోజ్ నేను క్యూబ్ తీసుకోవాలనుకుంటున్నాను, నేను దాని మీద క్లిక్ చేసి పట్టుకొని డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాను. సో అలా మనం ఇక్కడున్న ఏ కాంపోనెంట్స్నైనా, నాకు లైట్ కావాలి అంటే డైరెక్షన్ లైట్ నేను తీసుకుంటాను. డైరెక్షన్ లైట్ మీన్స్ మనకి సన్ గైస్, ఇక్కడ సన్ లైట్ని డైరెక్షన్ లైట్ కింద యూజ్ చేస్తారు. సో ఇలాగా ఇప్పుడు మనం ఈ క్యూబ్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి 3 యారోస్ అనేవి కనిపిస్తాయి. ఈ 3 యారోస్ నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. ఈ 3 యారోస్ మనకి ఎటు అయినా మూవ్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి. నీకు వై యాక్సిస్లో మూవ్ చేయాలి, ఆర్ ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేయాలి, ఆర్ జెడ్ యాక్సిస్లో మూవ్ చేయాలి. ఆ మూమెంట్కి యూజ్ చేసుకోవడానికి మనకి యాక్సిసెస్ అనేవి ఉపయోగపడతాయి. నేను దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. దీన్ని ఒకవేళ ఫ్రీగా మూవ్ చేయాలి, నాకు యాక్సెస్లో మూవ్ చేయాల్సిన అవసరం లేదు అని మీరు అనుకునేటట్టయితే ఇక్కడ మధ్యలో ఒక డాట్, ఆ డాట్ మీదకి వెళ్తే మీకు 4 యారోస్ క్రియేట్ అవుతాయి కర్సర్ దగ్గర. దాని మీద క్లిక్ చేసి తీసుకుంటే మీరు ఫ్రీ మూమెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు ఫర్ దిస్. అండ్ మీరు ఇంటర్ఫేస్ని మూవ్ చేయాలి అంటే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఫస్ట్ మౌస్ వీల్ బటన్ క్లిక్ చేస్తే మౌస్ మిడిల్ వీల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి పట్టుకుంటే అదే మీరు ఇక్కడ రైట్కి లెఫ్ట్కి అలాగా తిప్పాలి అంటే రైట్ క్లిక్ చేసి మీరు ఎటువైపు తిప్పితే, లైక్ మనం ఎన్విరాన్మెంట్లో నిలబడి హెడ్ టిల్ట్ చేస్తే ఎలా అవుతుందో, సో సేమ్ మనకి అలాగా మౌస్ రైట్ క్లిక్ అనేది యూజ్ అవుతుంది. మీరు రైట్ క్లిక్ చేసి ఇలా ముందుకెళ్తే మీరు ఇంటర్ఫేస్లో ముందుకెళ్తారు, వ్యూ పోర్ట్లో. వెనక్కి వస్తే ఇలా మీరు వ్యూ పోర్ట్లో వెనక్కి వస్తారు అనమాట. జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడానికి సేమ్ గైస్ మనం మౌస్ వీల్ చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ పైన కొన్ని బటన్స్ ఉన్నాయి, వీటి గురించి చెప్దాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి కెమెరా స్పీడ్. మనం ఎప్పుడైతే మన కర్సర్ యూజ్ చేసి ఫ్రంట్కి బ్యాక్కి జూమ్ ఇన్ జూమ్ అవుట్లకి వెళ్తున్నామో కెమెరా స్పీడ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. మనం ఇన్ కేస్ కెమెరా స్పీడ్ని తక్కువలో సెట్ చేస్తే మనకి మూమెంట్ స్పీడ్, కెమెరా స్పీడ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. మీరు మౌస్ ఎంత ఫాస్ట్గా కదిలిచ్చినా మీకు కెమెరా స్పీడ్ అనేది లేకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. మనం అన్రియల్ ఇంజన్లో చాలా పెద్ద పెద్ద సిటీస్, చాలా పెద్ద సీనరీస్ క్రియేట్ చేస్తాం. సో వాటికి మీకు ఆ కెమెరా స్పీడ్ అనేది వర్కౌట్ అవ్వదు అన్నమాట. అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ ఉన్నది మనకి మూవ్ టూల్ అన్నమాట. మనం ఆబ్జెక్ట్ని మూవ్ చేయడానికి మనం దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు డైరెక్షన్స్ కనిపిస్తాయి, ఆర్ ఫ్రీ మూమెంట్ అనేది మీరు ఇవ్వగలుగుతారు. ఇక్కడ పక్కనే ఉన్నది రొటేషన్ టూల్. మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే షార్ట్ కట్ వచ్చేసి దీనికి అది యూస్ చేస్తే మీరు రొటేషన్ అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కేలింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్కేలింగ్. మనం తీసుకున్న ఆబ్జెక్ట్ యొక్క సైజ్ని స్కేలింగ్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ టూల్. మనం ఏ యాక్సెస్ పట్టుకొని స్కేల్ చేస్తే ఆ యాక్సెస్లో మన క్యూబ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇక్కడ మనం ఈ టూల్స్ యూజ్ చేయాలి లేదంటే యూజ్ చేయని అవసరం లేదు, మనకి పర్టిక్యులర్గా మనకి డైమెన్షన్స్ ఉన్నాయి అనుకుంటే
మనం ఆ డైమెన్షన్స్ లెవెల్లో కూడా తీసుకోవచ్చు. ఎక్కడ అంటే మనకి ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం, మనకి ప్రాపర్టీస్ విండో ఒకటి ఉంటుంది. ఏదైతే మనం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో దాని ప్రాపర్టీస్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ లొకేషన్ అనేది ఉంది. ఆ లొకేషన్కి సంబంధించి ఇక్కడ మనం పర్టిక్యులర్ వాల్యూ ఇవ్వచ్చు. ఆ వాల్యూకి తగినట్టు దానికి పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. లేదు మీకు పొజిషన్ ఏదైతే స్టార్టింగ్లో ఉందో ఆ పొజిషన్కి వెళ్ళాలంటే ఇక్కడ చివరిలో మీకు యూటర్న్ మార్క్ ఒకటి ఉంటుంది. అంటే అది రీసెట్ మార్క్ అన్నమాట. రీసెట్ టు డిఫాల్ట్ ఇది క్లిక్ చేస్తే స్టార్టింగ్లో ఏ పొజిషన్ ఉందో ఆ పొజిషన్కి వెళ్ళిపోతుంది అన్నమాట ఆబ్జెక్ట్ అనేది. నెక్స్ట్ రొటేషన్కి సంబంధించి మీరు ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేస్తూ పర్టికులర్ వాల్యూ ఉంటే దానికి తగినట్టు కూడా మీరు రొటేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. స్కేలింగ్ సేమ్, మీరు తీసుకున్న క్యూబ్కి పర్టిక్యులర్ స్కేల్ వాల్యూ ఉంది అని అనుకుంటే మీరు దాన్ని కూడా స్కేల్ చేసుకోవచ్చు. అండ్ స్కేలింగ్లో పర్టిక్యులర్గా మీకు ఇక్కడ లాక్ ఆప్షన్ అనేది ఉంటుంది. మీరు లాక్ చేస్తే మీరు పొరపాటున ఎక్కడన్నా స్కేలింగ్ యూజ్ చేసినా అది స్కేల్ అవుతుంది అన్నా కానీ అక్కడ డైమెన్షన్స్ మనకు మారకూడదు. కాబట్టి లాక్ అనేది మనం యూజ్ చేస్తే దానికి స్కేలింగ్ అనేది ఇంకా చేయలేం. ఆటోమేటిక్గా మనం ఇక్కడ వచ్చి అన్లాక్ చేయాలి తప్పితే నార్మల్గా అది స్కేల్ అనేది అవ్వదు. అండ్ ఒకవేళ స్కేలింగ్ మళ్ళీ స్టార్టింగ్ నుండి చేయాలంటే ఇక్కడ రీసెట్ బటన్ ఉంటుంది. రీసెట్ చేస్తే మళ్ళీ నార్మల్గా స్టార్టింగ్ వచ్చేస్తుంది సైజ్ అనేది. సో ఇది గైస్ ఇంటర్ఫేస్ అయితే ఇవాళకి ఇది చూసాము. రేపు ఏంటంటే మనం ఇందులో మెటీరియల్స్ ఎలా ఉంటాయి, ఎలా యాడ్ చేసుకోవాలి, ఈ కింద విండోని ఇంకా డీటెయిల్డ్గా చెప్దాము. ఎందుకంటే ఇట్ విల్ టేక్ టైం. రేపు క్లాస్లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ ఇవాళ ఆన్లైన్ ఉన్నారు కాబట్టి రేపు డీటెయిల్ క్లాస్ అనేది తీసుకుందాం. ఇవాళ ఏంటంటే మీరు మ్యాక్సిమం ఇన్స్టాల్ చేయండి, ఇంటర్ఫేస్ ఓపెన్ చేయండి, ఇవన్నీ యూజ్ చేయండి, ఎక్స్ప్లోర్ చేసి చూడండి ఒకసారి. మీకు ఇదంతా అలవాటు పడడం ఒక పెద్ద టాస్క్ అన్నమాట. ఈ ఇంటర్ఫేస్ అంతా అలవాటు పడిన తర్వాత మీకు చాలా ఈజీగా ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయగలుగుతారు. సో అప్పటిదాకా కొంచెం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా డీటెయిల్డ్గా మెటీరియల్స్ ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి, అవి ఎలా యాడ్ చేయొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకేనా?